ఆ షిడి సాయి అని చెప్పి అంటే అవినాష్ రెడ్డి నామీ కంపెనీకి దోచిపెట్టడం ఈ 4 years లో మరీ హద్దులు దాటిపోయింది. మీరు గన సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీని ద్వారా ఈ భారీ కుంభకోణంలో వచ్చిన డబ్బు మనీ ట్రైలింగ్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందనంటే నేరమయమైన ఇప్పుడు జరుగుతున్న నేరస్తుల చేతిలోకి ఎంత డబ్బు పోయింది సిబిఐ బయటకు తీయాలా. ఇది భారీ కుంభకోణం. ఇప్పుడు ఇస్తే శృంగారం, అప్పుడు ఇస్తే వ్యభిచారం. షిరిడి సాయి గురించి ఎన్ని పుంకాను కథనాలు రాశారు, ఎన్ని వందల డిబేట్లు చేశారు, ఎన్ని కార్టూన్లు వేశారు. షిరిడి సాయి వాళ్ళకి అప్పరంగా ఖర్చు పెడుతున్నారు, భూములు ఇస్తున్నారు కరెంటుకి అన్నటువంటిది అడ్డదిడ్డమైన కథనాలు రాసుకొచ్చారు. ఇప్పుడు అదే షిరిడి సాయికి కేబినెట్ సాక్షిగా 540 ఎకరాలు కేటాయించారు. దానికి ఇప్పుడు కడప జిల్లా కొప్పర్తిలో షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ కి ఎకరా 5 లక్షల రూపాయలు చొప్పున 540 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థకు 100% స్టాంప్ డ్యూటీ, SGST మినహాయింపు ప్రభుత్వం ప్రకటించింది. పారిశ్రామిక విధానం మేరకు నీటిని సరఫరా చేయాలని జలవనరుల శాఖని ఆదేశించింది. ఏంటిది అంటే మా వాళ్ళు ఉన్నప్పుడు ఎవడైనా పెట్టుబడి పెట్టాలి, మా వాళ్ళు లేనప్పుడు పెట్టుబడులు మానేయాలి. జగన్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెడితే పెట్టుబడులు పెట్టేవాడు దొంగ. అదే ఇప్పుడు పెట్టుబడులు పెడితే వాడికి ఊరు పేరు తెలియని వరుస అయినా సరే అద్భుతం. అది మన పత్రికలు, మన జర్నలిజం, మన దరిద్రం.